ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుంది. అలాగే మీరు నన్ను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. ఇక ప్రతిరోజు లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ కోసము మీరు మన ఛానల్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టీటీడీ యాజమాన్యం వారు ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మొట్టమొదటిగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లోను అలాగే యూట్యూబ్లోను నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలోని కౌంటర్లలో మార్చి 1వ తారీఖు సంబంధించినటువంటి సర్వ దర్శనం టోకెన్లు అనేవి ఇప్పటికీ 721 టికెట్లు మాత్రమే ఉన్నాయండి. ఒక గంటలో ఈరోజు సంబంధించిన దర్శనం టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. మరో గంటలో ఈరోజు దర్శనం టికెట్లు కూడా అయిపోతాయి. అలాగే ప్రస్తుతము 2 నడక మార్గానికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు అయితే ఇంకా ఉన్నాయండి. శ్రీవారి నడక మార్గంలో భక్తులకైతే మధ్యలో ఇస్తారు. అలాగే అలిపిరి నడక మార్గం భక్తులకైతే ఎంట్రన్స్లో ఫస్ట్ మెట్టు దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు ప్రస్తుత పరిస్థితి అండి. అలాగే మీ అందరికీ తెలుసు, మే నెలాఖరి వరకు కూడా అన్ని రకాల టీటీడీ యాజమాన్యం యొక్క దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. రూములు కూడా బుకింగ్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా కానీ మే చివరి వరకు దర్శనం టికెట్ లభించకపోతే ఏమాత్రం కంగారు పడకుండా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగే రూములు దొరకని వారు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల ప్రయత్నిస్తే మీకు తప్పకుండా రూమ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే కొండపైన లాకర్స్ ఉన్నాయి. లాకర్స్ పిఎస్సి 1, పిఎస్సి 2, పిఎస్సి 3, పిఎస్సి 5 ఈ 4 లాకర్ల దగ్గర మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వగలరు. పిఎస్సి 1 అంటే యాత్రి నివాస్ అండి, ఇది సిఆర్ఓ ఆఫీస్కి పక్కన ఉంటుంది. పిఎస్సి 2 అంటే మాధవ నిలయను, ఇది వచ్చి బాలాజీ బస్టాండ్కి ఎదురుగా ఉంటుంది. పిఎస్సి 3 అంటే యాత్రి సదన్ 3, ఇది పిఎస్సి 2కి పక్కనే ఉంటుంది. అలాగే పిఎస్సి 5 అంటే పద్మనాభ నిలయము, ఇది బాలాజీ బస్టాండ్ లోపలే ఉంటుంది. ఇది మీకున్న లాకర్స్. ఒకవేళ సిఆర్ఓ ఆఫీస్లో రూములు దొరకకపోతే ఏమాత్రం ఆందోళన పడవద్దు. మే చివరి వరకు ఎటువంటి రూములు కూడా మీకు లేవు. ఉన్నదల్లా కూడా సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయటము లేదా లాకర్సు, ఇంతకంటే అవకాశాలు అయితే లేవు. అలాగే భక్తులు ఎక్కువ మంది నన్ను అడిగే మరో ప్రశ్న ఏంటంటే, తలనీలాలు కొండపైన కాకుండా తిరుపతిలో ఎక్కడ ఇవ్వాలి అని. 4 చోట్ల ఇచ్చితే తిరుపతిలో కొండపైన ఇచ్చినట్టేనండి. మొట్టమొదటి టెంపుల్ పద్మావతి దేవి టెంపుల్ తిరుచానూరు, రెండోది కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి, మూడోది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస వంగాపురం, 4వది ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్లాయిగుండ. ఈ 4 చోట్ల ఇచ్చినా కూడా కొండపైన ఇచ్చినట్టే లెక్క వస్తుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ఎక్కువ మంది కూడా కొత్తగా పెళ్ళైన వారు స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. మీరు పెళ్ళి అయిన 7 రోజుల లోపల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ యొక్క పెళ్ళి కార్డు ఉంటుంది కదండి, ఇన్విటేషన్ కార్డు, అది తీసుకొని వస్తే మీకు డైరెక్ట్గా కళ్యాణంకి సంబంధించిన దర్శనం టికెట్లు టీటీడీ యాజమాన్యం వారు ఇస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇది మీకు ఉన్నటువంటి ఒక అవకాశం అన్నమాట. 7 రోజుల లోపల మీరు కొండపైకి రావాలి పెళ్లి కార్డు తీసుకొని, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాగే ఎక్కువ మంది శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయలు మేము పే చేసి స్వామివారిని ముందు నుంచి చూడాలని అనుకుంటున్నామండి, దాని యొక్క ప్రొసీజర్ చెప్పండి అంటూ ఉంటారు. మేము ఒక్కసారైనా ఆయనను ముందు నుంచి చూడాలని ఆశపడేవారు చాలామంది ఉంటారు. వారందరి కోసం అండి ప్రతిరోజు కూడా 400 దర్శనం టికెట్లు అనేవి జేఈఓ క్యాంప్ ఆఫీస్ తిరుమల దగ్గర ఉదయం 8 గంటలకు మీకు ఒక్కరోజు ముందు కనుక వచ్చినట్లయితే ఇస్తారు. అలాగే ప్రతిరోజు 100 టికెట్లు అనేది గోకులం రెస్ట్ హౌస్ కొండపైన ఎవరైతే రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగుతారో, వ్యాలిడ్ బోర్డింగ్ పాస్ ఉంటుందో, ఫ్లైట్ ద్వారా వస్తారో వారికైతే ఇస్తారు. అలాగే ప్రతి నెల కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా కూడా 1,000 రూపాయల దర్శనం టికెట్లు అనేవి నెలకి 500 చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తారండి. మీకు దీనికి సంబంధించిన అప్డేట్ కావాలి అంటే నేను మీకు
కామెంట్ సెక్షన్లో ఇవన్నీ కూడా పిన్ చేస్తా, చదువుకోండి. లేదు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా కూడా మీకు చెప్తాను. ముందైతే కామెంట్ సెక్షన్లో పెడతాను, దయచేసి మీరంతా చూడండి. ఎవరైనా కూడా తిరుపతి వచ్చి 10,000 రూపాయలు కనుక ఒక్కరోజు ముందు వచ్చి కడితే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీకు తప్పకుండా బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ఈరోజు మరొక విషయం అండి, మార్చ్ 2వ తారీఖు అంటే రేపు ఉదయం 9 నుంచి 10 గంటలకు అన్నమయ్య భవన్ వద్ద కొండపైన ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మీకు లైవ్ టెలికాస్ట్ విధానం ద్వారా డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం ద్వారా ఈవో గారు మీ అందరితో మాట్లాడతారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా ఆయనని ఫోన్ చేసి అడగొచ్చు. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. నిన్నటి రోజు స్వామివారిని 57,338 మంది దర్శనం చేసుకున్నారు. 19,852 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే 4.67 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు ఎవరికైతే 300, 500 రూపాయల దర్శనం టికెట్ ఉంటుందో వాడికి 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఉంటే 5 గంటల లోపలే అయిపోతుంది. ఈరోజు భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగానే ఉంది. ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా తిరుపతిలో ఉంటే స్వామివారిని దయచేసి చూడండి. కపిలేశ్వర స్వామి తిరుపతిలో ఉంటారు. అలంకరణ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా స్క్రీన్ పైన. మీకు ఈ ఫొటోస్ అన్నీ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో అయినా చూడండి, లేదా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మరొక అప్డేట్ కోసం మరలా మీరందరూ మన ఛానల్ టచ్లో ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.